భద్రత విషయంలో కూడా రాజీ లేని పోరాటం చేయడమే కాకుండా మొట్టమొదటి దగ్గర నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడమే కాకుండా టెక్నాలజీని పోలీస్ వ్యవస్థకి ఆపాదించి ఇన్విజిబుల్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ ని కూడా ఈ రోజు పర్యవేక్షిస్తూ ఈ రోజు ప్రజా భద్రతే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మన విజనరీ నాయకుడికి మరొకసారి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఒక మంచి పండగ వాతావరణానికి ఈ రోజు మనందరితో పాటు మరొక ముఖ్య అతిథి, ప్రజాభిమాన నాయకుడు, ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తి, ముక్కుసూటితనం, నేర్చుకునే తత్వం, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా అనుకున్న విజయం గురించి ముందుకు వెళ్లే తత్వం కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహచరులు ఈ రోజు ఇద్దరు కలిస్తే ఆ స్టేజ్ కే అందం వచ్చింది. ఒక్కసారి మీరందరూ కూడా చూడాలి. వాళ్ళిద్దరూ అలా నడుస్తా ఉంటే మీ మొహంలో ఆనందం నేను నా కళ్ళతో చూసా. అటువంటి నాయకుడు నా సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఒక వ్యక్తి గురించి మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మన మధ్యలో లేరు, వేరే కార్యక్రమంలో ఎంగేజ్ అయి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ వేదిక ఆయనది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ గుర్తొచ్చే ఉంటది. మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక రకంగా చెప్పాలంటే కర్త కర్మ క్రియ. ఎందుకంటే యువగలం పేరిట పాదయాత్ర అనేది ఒక సంచలనం, అది ఒక చరిత్ర. ఎందుకు చెప్తున్నానంటే పాదయాత్ర చాలా మంది నాయకులు చేశారు, కానీ చిన్న వయసులో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యల మీద ఒక అవగాహనే కాకుండా అదే పాదయాత్రలో ప్రజా సమస్యల మీద పరిష్కారాన్ని ఎత్తుక్కొని యువగలం పేరిట చాలా మంది తల్లిదండ్రులు ఆయన దగ్గరకు వచ్చి నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇవ్వండి, చదువుకొని కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాడు, కూలి పని చేసుకొని నా బిడ్డను చదివించుకున్నాను, అటువంటి బిడ్డకి ఉద్యోగాన్ని ఇవ్వండి అంటే ఆ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని 20 లక్షల ఉద్యోగాలకి ఆ రోజు ప్రామిస్ చేసి చెప్పినట్టుగానే ఆ రోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టించిన మహానాయకుడు మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు. ఈ రోజు ఈ పోస్టింగ్లు కూడా 6000 పోస్టింగ్స్, సుమారుగా 4 సంవత్సరాల కళ ఇక్కడున్న చాలా మందికి. ఎందుకనంటే ఇందాకే వచ్చినప్పుడు సార్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్ అన్నారు అందరి మొహంలో నవ్వు కనిపిస్తుందంటే నేను చెప్పాను సార్ సుమారుగా 4 సంవత్సరాల కళ సార్. చాలా మందికి వయసు అయిపోతుందన్న భయం, మళ్ళా తిరిగి మాకు ఉద్యోగాలు వస్తాయా అన్న ఆలోచన, అటువంటి ఆలోచన నుంచి అన్నిటినీ కూడా అధిగమించి ఈ రోజు ఈ పొజిషన్ లోకి తీసుకురావడానికి